నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రాహ్మణగూడెంలో అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలు. భక్తి పారవస్యంతో ఒంటికి శూలాలు గుచ్చుకుని మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన బాలరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారికి తెల్లవారుజాము నుండి పంచామృతాలతో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా దర్శనమిచ్చే శ్రీ బాల రామలింగేశ్వర స్వామివారికి భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తూ బోనాలు నిర్వహించారు. దీనిలో భాగంగానే తమ అభీష్టాలను నెరవేర్చాలంటూ ఒంటికి శూలాలు గుచ్చుకుని తమ మొక్కుబడులను చెల్లించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో దద్దరిల్లింది. కోరిన కోరికలు తీరటంతో ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు స్వామివారి బోనాలలో పాల్గొని ఒంటికి శూలాలు గుచ్చుకోవటం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా శూలాలు ధరించిన వారితో నిర్వహించిన నగర సంచారం చూపరులను విశేషంగా ఆకర్షించింది. అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన ఈ దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పట్టించుకుని మరింత మెరుగుపరచాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దొరయ్య తెలియజేశారు.
బాబు ఈ పైన చెట్టు శ్రీ పంచాయతన బాల రామలింగేశ్వర దేవస్థానం బ్రాహ్మణగూడెం గ్రామంలో వెంచేసిన శ్రీ మహాశివుడు దాదాపు 80 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలులో భాగంగా సోలాలతో దీక్ష పొందుతారు. ఉదయం పొద్దున్నే 3 గంటలకి అభిషేకాలతో కార్యక్రమం మొదలై శివనామస్మరణతో వేల భక్తులు ఇక్కడ వచ్చేసి మన దేవాలయంలో అభిషేకాలు కొనసాగించుకుని తదుపరి సోలాలతోటి దీక్ష పూని 24 గంటలు దీక్ష పూని ఆహారం లేకుండా దీక్ష పూని సోలాలు పొడుచుకుని మన ఊరంతా గ్రామం అంతా శివనామస్మరణతో అన్ని రకాల జనాలు కలిసి మనం ఈ శివరాత్రి ఉత్సవాలు జరుపుకునే బ్రాహ్మణగూడెం గ్రామంలో ఈ ఉత్సవాలు మెయిన్ మనకి కావాల్సిన విధంగా భక్తులకి కావాల్సిన విధంగా మన మహాశివుడు పరమ మహాశివుడు భక్తుల కోరికలు తీరుస్తున్నారు కనుక ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైన శివభక్తితోటి మన గ్రామ ప్రజలందరూ శివనామస్మరణ చేసి మన దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దేవాలయంలో మొక్కున్న ప్రతి భక్తుడికి మొక్కుల సంవత్సరం లోపల వారి కోరికలు నెరవేరుతున్నాయి కనుక ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం మరింత ప్రసిద్ధికి చెందుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఈ దేవాలయానికి ఇష్టమైన సేవలు మన గవర్నమెంట్ వారి దగ్గర కూడా కొంచెం ఫండ్స్ గ్రాంట్ చేసి ఈ దేవాలయాన్ని మళ్ళీ ఎప్పుడో పునరుద్ధరించాలి. పూర్వం కట్టిన దేవాలయం ఇది కింద టైల్స్ తర్వాత ప్రహరీ కూడా నిర్మాణం చేయాలి.